ప్రయత్న వైఫల్యం. ఉదయని పలుకుల మనసును నాటుకుని వనితలు రాకుమార్ని వశపరుచుకోవాలనే ద్విగుణీకృత ఉత్సాహంతో సిద్ధపడ్డారు. తమ కనుసన్నులతో, మత్తెక్కించే చూపులతో, శృంగార చేష్టలతోనూ, ఆకర్షించే నవ్వులతో, సున్నితమైన కదలికలతో అది సాధ్యపడుతుందనే నమ్మకం వారికి పోయింది. కానీ కుటుంబ పురోహితుని ఆజ్ఞ వలన, యువరాజు సాధు స్వభావం వలన, ప్రేమ మత్తుల ప్రభావంతో అది సాధ్యమే అన్న ఆశ తిరిగి పొందారు. ఆ వనితలందరూ కూడబలుక్కొని హిమవత్వనాల్లో ఆడ ఏనుగుల మందతో కూడి మదపుటేనుగు విహరించే విధంగా యువరాజును విహరింపజేశారు. ఆ ఆనందోద్యానంలో సుందరాంగుల సపరిచర్యల నడుమనున్న యువరాజు దివ్యోద్యానవనంలో అప్సరసల మధ్యనున్న సూర్యుని వలె విరజిల్లసాగాడు. అప్పుడు కొందరు సుందరాంగులు కామోద్రేక పూరితులై తమ గుండెలకు అతన్ని సుతారంగా హత్తుకున్నారు. తూలిపడుతున్నట్లు నటించి భుజాలు క్రిందికి వేలాడిస్తూ అతనిపై ఒరిగిపోయి సుకుమారమైన లతల వంటి తమ చేతులు అతనిపై వేసి కొందరు తమ బిగి కౌగిళ్లల్లో అతన్ని బంధించారు. నోట మత్తు పానీయ వాసనలు రాగా రాగి వంటి ఎర్రని క్రింది పెదాలతో నా రహస్యం వినవా అంటూ అతని చెవిలో గుసగుసలాడారు. తైలమర్దనము చేసుకున్న కొందరు యువతులు ఆసక్తితో అతని చేతులను తమ చుట్టూ చుట్టుకొని నీ పూజా కార్యక్రమాలను ఇక్కడ కానివ్వు అంటూ ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నారు. ఇంకొకతే మత్తుగొన్న దానిలా నాలుక బయటికి చాపి అభినయిస్తూ ఆమె నీలవర్ణపు దుస్తులు క్రిందికి జారిపోతుండగా చీకట్లో మెరుపు తీగలా స్పష్టంగా కనిపించేటట్లు నిలబడింది. బంగారు నగల తలుకులతో పలుచటి దుస్తులను నుంచి వారి అంగాంగ సోయాంగాలు కనిపించేటట్లుగా వారు అతన్ని చుట్టూ అటూనిటూ తిరిగారు. ఇంకొందరు మావి చిగురు రమ్మలను చేతబట్టుకొని బంగారు కలశాల్లాంటి వారి స్తనాలను ప్రదర్శిస్తూ అతనిపై ఒరిగారు. కలవకనుల బామలు కొందరు తామర పూలను చేతబట్టుకొని కొలను నుండి బయటకు వచ్చి పద్మముఖుడైన రాకుమారుని ఎదుట దేవతామూర్తుల్లా నిల్చున్నారు. ఆత్మనిగ్రహం గల అతన్ని మధురగానంతో, అభినయంతో మెరిసే చూపులతో ప్రేరేపిస్తూ నీవు ఎలా మోసపోయావు అంటున్నది. ఆకర్షణీయమైన ముఖవర్చస్సు గల మరొక వనిత ఆయుధాలను ధరించి కనుబొమ్మలు సాగదీస్తూ ధీరోదాత్త నాయకుణ్ణి అనుకరించింది. చెవిని అలంకరించుకున్న ఆభరణాలు గాలికి కదులుతుండగా అందమైన నిండైన వృక్షోజాలు కలిగిన ఒక వయ్యారి చేతనైతే మీరు నన్ను పట్టుకోండి అంటున్నట్లుగా బిగ్గరగా నవ్వుతూ కవ్వించింది. అతను వెళ్ళిపోతుండగా కొందరు అతన్ని పూలమాలతో బంధించారు. మరికొందరు సున్నితమైన నిందతో, అంకుశం లాంటి మాటలతో శిక్షించారు. మరొక స్త్రీ అతనిని వాదురాటలోకి దించాలని మామిడి రెమ్మ తుంచి కామోద్రేకంతో కలత చెందుతూ ఈ పువ్వు ఎవరిది అని ప్రశ్నించింది. మరొకతే ఒక స్త్రీ చేత జయింపబడిన నువ్వు చేతనైతే వెళ్ళి ఈ భూమండలాన్ని జయించు అంది. కలువ పువ్వును ఆగ్రాణిస్తూ కళ్ళను చక్రాల్లా తిప్పుతున్న మరొక స్త్రీ కామోద్రేకంతో అస్పష్టమైన మాటలతో రాకుమారునితో ఇలా అంది. ఓ నా ప్రభు, బంగారు పంజరంలో బంధించబడినట్లు ఉన్న కోకిల పాడే పాట చూడు. పరిమళాలు విరజిల్లే పుష్పాలు కప్పిన ఈ మామిడిని చూడండి. ప్రేమికుల విచారాలను వ్యక్తం చేసేలా మాటల్లో మాడిపోతున్నట్లుగా రోద చేస్తున్న తుమ్మెదలున్న ఈ అశోక వృక్షాన్ని ఇలా వచ్చి తిలకించండి. గలవ వస్త్రధారి అయిన పురుషుని పసుపు వర్ణ వస్త్రధారి అయిన స్త్రీ కౌగిలించుకున్నట్లుగా నాజూకైన మామిడి కొమ్మ చుట్టుకున్న ఈ వృక్షాన్ని వచ్చి పరికరించండి. మైమరిచి పాడే ఒక కోకిల పాటను, రాగాలను అంతా తన ఇష్టమే అన్నట్లు నిర్లక్ష్యంగా పాడే మరో కోకిల పాటలను వచ్చి వినండి. ఈ విధంగా యువతులందరూ వారి మనస్సులో
మోహము పొంగగా వివిధ కపోటపాయాలతో యువరాజును వశపరుచుకోవాలనుకున్నారు. అయినప్పటికీ ఆత్మనిగ్రహం గల యువరాజు ఏమాత్రం చలించలేదు. వారిని వారి స్థితిలో చూసిన యువరాజు దృఢనిశ్చితుడై దీర్ఘాలోచనలో పడిపోయాడు. యవ్వనం అశాశ్వతమని, ముసలితనం వెంట రాగా వారి అందమంతా నశించిపోతుంది అని గ్రహించలేకపోతున్నారెందుకో ఈ స్త్రీలు అని విచారించాడు. యువరాజును ప్రసన్నుడిని చేసేందుకు ఈ విఫల ప్రయత్నాలు చాలా సంవత్సరాలు తరబడి కొనసాగాయి.